ఈ రోజు ఈ వీడియోలో కాల్మీ ఫర్ యాప్లో ఉన్న మనీని బ్యాంక్ అకౌంట్కి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, కాల్మీ ఫర్ యాప్లో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ని ఏ విధంగా యాడ్ చేసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాల్మీ ఫర్ యాప్ గురించి ఆల్రెడీ ఫుల్ వీడియో చేశాను. మీ మొబైల్లో ఉన్న కాల్మీ ఫర్ యాప్ని ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత హోము, ట్రెండింగు, పర్స్ సింబల్తో వ్యాలెట్ సింబల్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఎన్ని కాల్స్ వచ్చినాయి, కాల్స్ వల్ల వచ్చిన ఎర్నింగ్స్ ఏంటో చూపిస్తుంది. నాకు 280 రూపీస్ వచ్చినాయి. వీటిని విత్డ్రా చేసుకోవాలంటే విత్డ్రా అనే ఆప్షన్ ఉంది. మనకు దాని మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. దాని మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మనకు కొన్ని బేసిక్ డీటెయిల్స్ అడిగిద్ది. ఇక్కడ చూసుకోండి, నేమ్ అని ఉంది, పైన పాన్ కార్డ్ ఉంది, కరెంట్ అడ్రస్, ఈ విధంగా అన్నీ ఉన్నాయి అనమాట. నేమ్ అనే దాని మీద క్లిక్ చేసి మీ పాన్ కార్డ్ ఉంటుంది కదా, పాన్ కార్డ్ ఉండాలి. పాన్ కార్డులో పేరు ఎట్లాగైతే ఉందో సేమ్ అదే పేరుని నేమ్ అనే దగ్గర ఎంటర్ చేయండి. పాన్ కార్డ్ అని ఉంది కదా, అక్కడ పాన్ కార్డ్ మీద నెంబర్ ఉంటుంది అనమాట. పాన్ కార్డ్ నెంబర్ దాన్ని ఎంటర్ చేసుకోవాలి సేమ్ ఎట్లాగా ఉంది అట్లా. అప్లోడ్ పాన్ కార్డ్ అని ఉంటుంది. సో మీ పాన్ కార్డ్ని ఫోటో తీసుకుని అప్లోడ్ చేయాలి, లేకపోతే మీ గ్యాలరీలో ఉన్నా సరే దాన్ని అప్లోడ్ చేసుకోవాలి. కరెంట్ అడ్రస్ అని ఉంటుంది అనమాట. అదేంటంటే ఇక్కడ ఫస్ట్ రాసుకోవాలండి. కరెంట్ అడ్రస్లో మీ విలేజ్, మండలం, డిస్టిక్, పిన్ కోడ్, సిటీ అయితే సిటీ ఏదైతే అది, సో స్టేట్ కూడా తెలంగాణ అయితే తెలంగాణ, ఏపీ అయితే ఏపీ ఇచ్చేసాలి. సిటీ దగ్గర ఏంటంటే మళ్ళీ విలేజ్ కానీ సిటీ కానీ ఇచ్చేసాలి. పిన్ కోడ్ దగ్గర మీ పోస్ట్ కోడ్ రాయాలన్నమాట. బ్యాంక్ నేమ్ అని ఉంటుంది కదా, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఏదైతే అది, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంది కదా, బ్యాంక్ అకౌంట్ నెంబర్ 2 సార్లు ఇచ్చేసేయాలి. బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఇచ్చేసిన తర్వాత ఐఎఫ్సి కోడ్ కూడా ఇచ్చేసేయాలి. ఐఎఫ్సి కోడ్ కూడా ఇచ్చేసిన తర్వాత ఈ 2 ఆప్షన్లు ఉన్నాయి కదా, యూపీఐడి, జిఎస్టీ నెంబర్ అవసరం లేదు. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత యాడ్ బటన్ మీద క్లిక్ చేస్తే సో అకౌంట్ అనేది హ్యాక్ అయిపోద్ది అనమాట. అకౌంట్ నెంబర్ 2 సార్లు ఇవ్వాలి. సో ఈ విధంగా మనకి డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత యాడ్ అనే బటన్ కొడితే ఈ స్క్రీన్ వస్తుంది. ఈ స్క్రీన్లో ఎస్ అని ఉంటుంది కదా, ఎస్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోండి, ఎస్ అని కొట్టేసేయాలి. మళ్ళీ కూడా దీంట్లో జిఎస్టీ ఎంత వస్తుంది, 280 రూపీస్లో ఎంత కట్ అవుతుంది, ఎంత అమౌంట్ వస్తుంది అని చెప్పేసి ఈ విధంగా మొత్తం ఉంటుంది. సో అంతా ఓకే అనుకున్న తర్వాత ఎస్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఎస్ అనే బటన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి రిక్వెస్ట్ అనేది తీసుకుంటారనమాట. అంటే ఉన్న డబ్బుల్ని బ్యాంక్ అకౌంట్కి విత్డ్రా చేయడానికి, అంటే ఆల్రెడీ యాడ్ చేసాం కదా దాంట్లోకి. ఈ విధంగా మనం సింపుల్గా విత్డ్రా చేసుకోవచ్చు. విత్డ్రా చేసిన అన్నింటిని పైన స్టేట్మెంట్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి విత్డ్రా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.